హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇల్లుస్ట్రేటర్లో పాత్ ఫైండర్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ విండోస్లో పాత్ ఫైండర్ ఒకసారి షిఫ్ట్ కంట్రోల్ F9 అనేది షార్ట్కట్ కీ అండి. క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ వచ్చేసి పాత్ ఫైండర్స్. ఇంకా పాత్ ఫైండర్స్ ఉన్నాయి, ఇక్కడ షేప్ మోడ్స్ ఉంటాయి. వీటి వర్క్స్ ఇవి ఎలా వర్క్స్ చేస్తాయో అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకుందామండి. దీనికి స్ట్రోక్ ఉంది, స్ట్రోక్ తీసేసుకుని కలర్ ఫిల్ తీసుకున్నాం. ఓకే, అలాగే నేను మళ్ళీ నెక్స్ట్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. దీని కలర్ చేంజ్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను ఒకేసారిగా సెలెక్ట్ చేసి ఇందులో పాత్ ఫైండర్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యునైట్. చూడండి, ఇక్కడ ఈ యునైట్ అంటే ఏంటంటే మెర్జ్ అన్నమాట. అంటే రెండింటిని ఒకటిగా చేయడమే ఇక్కడ ఆ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. చూడండి, రెండింటి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ చేసేస్తున్నాం. చేసేస్తే మనకేమవుతుంది, ఒక 2 ఆబ్జెక్ట్స్ ఒకే ఆబ్జెక్ట్గా మెర్జ్ అయిపోతుంది. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాం. ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను అండి. చూడండి, ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నాం. వీటికి వేరే ఫాంట్ చూస్ చేస్తున్నాం. ఓకే, వీటిని ఏం చేస్తున్నట్టు కంట్రోల్ షిఫ్ట్ ఓ, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఓ ప్రెస్ చేస్తే అవి కన్వర్ట్ టు కర్వ్ అవుతుందండి. ఇక్కడ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ ఉన్న ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్ట్ చేసి యూనిట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకేమవుతుంది, ఆ 2 ఆబ్జెక్ట్స్ ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ మైనస్ ఫ్రంట్ అంటే ఏంటంటే సేమ్ మళ్ళీ నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. ఓకే, మైనస్ ఫ్రంట్ ఇలా జస్ట్ ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేసి నేను ఈ ఆప్షన్ని క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే, మనం టాప్లో ఏదైతే లేయర్ ఉందో, ఇక్కడ టాప్లో ఉంది కదండి, ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ని బ్యాక్ సైడ్లో ఉన్న లేయర్గా కట్ అయిపోతుంది. అర్థమైంది కదండి. మనం ఏ షేప్ తీసుకున్నా కానీ ఫ్రంట్లో ఏదైతే షేప్ ఉందో బ్యాక్లో ఉన్న ఆ లేయర్ ద్వారా కట్ అయిపోతుంది. ఇలా మనం ఈ ఆప్షన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అండి. ఒకసారి చూడండి, ఓకే, ఇక్కడ ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మనకు ఈ 2 ఇమేజెస్ని ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటే మధ్యలో ఏదైతే మ్యాచింగ్ ఉందో, అంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ ఒకే దగ్గర ఏదైతే ఉందో ఆ ప్లేస్ అనమాట, అది ఇంటర్సెక్ట్ అండి. జస్ట్ ఆ ప్లేస్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. మీకు అర్థమైంది కదండి. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఆబ్జెక్ట్ని మనం వేరుగా చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఎక్స్క్లూడ్ అండి. ఎక్స్క్లూడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే ఇంటర్సెక్ట్ యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో, ఇక్కడ ఏంటంటే దానికి ఆపోజిట్ అండి. ఇక్కడ చూడండి, సేమ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను ఎక్స్క్లూడ్ అనేది క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఏదైతే 2 కలిశాయో అక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎరేజ్ అవుతుంది, అంటే కట్ అయిపోతుంది. మిగతా ఆబ్జెక్ట్ మొత్తం అలానే ఉండిపోతుంది. ఓకే, మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండి, ఇక్కడ పాత్ ఫైండర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇంకొక 6 ఉన్నాయి. చూడండి, ఒక్కసారి చూద్దాం, ఇవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ పాత్ ఫైండర్లో మనకు డివైడ్ అని ఉందండి. డివైడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి, ఒకసారి ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి, డివైడ్ని క్లిక్ చేసాక మీరు ఏం చేస్తారంటే అన్గ్రూప్ చేయండి. ఇలా అన్గ్రూప్ చేసేయండి. అన్గ్రూప్ చేసి అన్నీ సపరేట్ చేయండి. మీకు ఏవైతే షేప్ తీసుకున్నప్పుడు ఏవైతే మనకు ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ విడిగా అయిపోతాయండి. అన్నీ సపరేట్గా ఆబ్జెక్ట్స్ కట్ అయిపోతాయి. ఇది వచ్చేసి మనకు డివైడ్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిమ్ అంటే మనం ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టే మనం ఏదైతే ఆబ్జెక్ట్ని బ్యాక్ సైడ్లో ఉన్నదాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు అండి. అన్గ్రూప్ చేయండి, జస్ట్ సింపుల్. ఓకే అండి, ఒకసారి ఇదే నేను ఫ్రంట్ తీసుకుంటున్నాను అండి. ఫ్రంట్ తీసేసుకొని ఇక్కడ ట్రిమ్, అన్గ్రూప్, ఇలా అర్థమైంది కదండి. సింపుల్గా అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెర్జ్ ఉందండి. మెర్జ్ అంటే కూడా మనం ఇంత పైన చెప్పుకున్నట్టే మెర్జ్, కాకపోతే ఈ 2 వేరుగా మెర్జ్ అవుతాయండి. ఇక్కడ పైన ఆప్షన్ అనేది కంప్లీట్గా మెర్జ్ చేసేస్తుంది, కాకపోతే ఇక్కడ మెర్జ్ అనేది ఒక 2 ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేస్తుంది, కాకపోతే దాన్ని మళ్ళీ అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాప్ అండి. క్రాప్ అంటే ఏంటంటే ఒకసారి ఇది గమనించండి. ఇది నేను ఒపాసిటీ 50% పెట్టి మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేస్తున్నా. సెలెక్ట్ చేశాక ఈ 2 ఎక్కడైతే మనకు 2 ఒకేసారి 2 షేప్స్ ఎక్కడైతే మనకు అటాచ్ అయ్యాయో ఆ ప్లేస్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ క్రాప్ క్లిక్ చేయండి. క్రాప్ క్లిక్ చేస్తే మనకేమవుతుంది చూశారు కదండి, ఇలా కట్ అవుతుంది. ఏదైతే 2 ఒకదాని మీద ఒకటి ఉన్న ఇమేజ్ ఎక్కడైతే మనకు ఉంటుందో అది మాత్రమే మనకు డివైడ్ అయిపోతుంది. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్ అండి. అవుట్లైన్ అంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. అవుట్లైన్ అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ 2 ఆబ్జెక్ట్స్ని మనం ఇలా అవుట్లైన్స్ ద్వారా తీసుకోవచ్చు. ఇలా మనం అవుట్లైన్స్ని తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ మనకున్నది చూడండి ఒకసారి మైనస్ బ్యాక్ అంటే సేమ్ ఇంతకుముందు ఇక్కడైతే మనం ఫ్రంట్ మైనస్ తీసుకున్నాం కదండి, సేమ్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే రివర్స్ ఉంటుంది. ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి, మైనస్ బ్యాక్ క్లిక్ చేయండి. అంటే బ్యాక్ సైడ్ ఉన్నది మనకు ఫ్రంట్లో కట్ అయిపోతుంది. ఇలా బ్యాక్ సైడ్లో ఉన్న షేప్ ఫ్రంట్ షేప్ని మనకు కట్ చేసేస్తుంది. ఓకే, ఇవే అండి ఆప్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.